నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు। మంత్రి నాదెండ్ల మనోహర్ వాసవి అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను సమర్పించారు। ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు। తొలుత ఆలయ అర్చకులు మంత్రి నాదెండ్ల మనోహర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు। కార్యక్రమంలో భాగంగా అమ్మవారి సుప్రభాతం తదుపరి విఘ్నేశ్వరుని పూజ, వైశ్య పదకావిష్కరణ, 102 గోత్రాల ఆర్యవైశ్య కన్యకలచే కలశాలతో శోభయాత్ర, హోమం, అభిషేకం, అలంకారం, అర్చన కార్యక్రమాలు పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ ప్రత్యేక పర్యవేక్షణలో కన్నుల పండుగగా నిర్వహించారు। దేవస్థాన కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు। భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ఇంత ఘనంగా జనాల్లో జరిపినందుకు ముందుగా ఆలయ కమిటీ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వైశ్య కమ్యూనిటీకి అమ్మవారి సేవలు ప్రతి ఆలయంలో కూడా అద్భుతంగా కార్యక్రమాలు జరగాలనే ఒక తపనతోటి పనిచేస్తున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందనలు। ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి ఈ ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆ గుర్తింపు ప్రభుత్వం నుంచి కూడా ఉండాలనే ఆలోచనతో వాళ్ళు చేసిన ప్రకటన ఈరోజు మా అందరూ కూడా గర్వంగా అందులో పాల్గొన్నాం। నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను। మన సమాజంలో ఏ విధంగా మన అందరం కలిసికట్టుగా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా సెల్ఫ్లెస్గా ఒక సాక్రిఫైస్ తోటి ఏ విధంగా అమ్మవారు ఆ రోజున త్యాగాలకు నిలబడాలని పిలిపించారు, సమాజానికి ఉపయోగపడాలని నిలిపించారు, ఆ ఆలోచన విధానం అందరిలో వచ్చే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలని ప్రత్యేకంగా ఈ రోజున మనందరం కూడా ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, దాన్ని నిలబెట్టుకుందాం। మరొక్కసారి ఘనంగా నిర్వహించిన కష్టపడి ఆలయ కమిటీకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెనాలి పట్టణంలో ఉన్న ప్రముఖ వైశ్యులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చి చక్కటి కార్యక్రమాలు ఈ విధంగా మన ఆలయంలో ప్రతి సంవత్సరమే కాకుండా ప్రతి నెల మంచి కార్యక్రమాలు చేయమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలుపుతాను। తెనాలి శాసనసభ్యులు మంత్రివర్యులు అయిన మనోహర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆయన ఎంతసేపు ఉండి అన్నీ కూడా తిలకించి మమ్మల్ని ఆనందపరచడంలో చాలా ఆనందంగా ఉంది। అట్లాగే మధ్యాహ్నం నుంచి కూడా ఈరోజు వెలుగొండలో మధ్యాహ్నం సాయంత్రం 2,000 మంది పైగా ఆ కార్యక్రమానికి కూడా మనోహర్ గారిని రమ్మని మేము ఆహ్వానించడం జరుగుతుంది। మనోహర్ గారిని మేము కోరుకునేది ఏంటంటే, అంతకుముందు హుండీ పెడితే గవర్నమెంట్ ఆక్యుపై చేస్తున్నారు, ఇది ఎట్లా చేశారో ఆ కార్యక్రమాన్ని కూడా పర్మిషన్ ఇప్పిస్తే సాయిబాబా గుడిలాగా మా గుళ్ళు కూడా బాగా డెవలప్ అవుతాయి।
కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన డాక్టర్ల ప్రత్యేక సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న తనకు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ సీటును ఇచ్చిందన్నారు. తన గెలుపు మన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీగా గెలుపొంది పెద్దల సభలో మన ప్రాంత సమస్యలపై దృష్టి పెట్టి మంచి జరిగేలా చూస్తానన్నారు. వైద్యులకు గత ప్రభుత్వంలో ఎదురైన అనేక సమస్యలను పరిష్కరించేలా తన వంతు బాధ్యతగా ముందుకు వెళ్తానని చెప్పారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి సమాజంలో మంచి కోసం పాటుపడే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించుకుందామని తెనాలి ఐఎంఏ శాఖ అధ్యక్షుడు కావూరు అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. సీనియర్ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి మాట్లాడుతూ రాజకీయ నాయకుడిగా నిగర్విగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. అటువంటి వ్యక్తి గెలుపుకు కలిసికట్టుగా కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. తొలుత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోవిడ్తో మృతి చెందిన వైద్యుల చిత్రపటాల వద్ద నివాళులు అర్పించారు. కార్యదర్శి మధు ప్రభాకర్, ఐఎంఏ శాఖ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఒకటేంటంటే మనం జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మీ అందరూ చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఎలాంటి తీర్పు అంటే ఆల్ ద ఇయర్స్ సిన్స్ ఇండిపెండెన్స్ ఆల్మోస్ట్ 77 yearsలో చాలా ఎన్నికలను మనం చూస్తాం. ఈవెన్ 1983లో వెన్ తెలుగుదేశం ఎస్టాబ్లిష్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఆ ఎలక్షన్స్లో కూడా మనం ఇంత మెజారిటీ ఎక్కువ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద ఎత్తున మెజార్టీలు కానీ 175 164 సీట్లు గెలిపించినటువంటి ఘనత మీ అందరికీ దక్కిందని చెప్పి ఈ సందర్భంగా సో మీరు ఇచ్చిన గౌరవము, నమ్మకం, విశ్వాసాన్ని ఉంచి ఈ రాష్ట్రంలో ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి నాయకత్వాన్ని మనం ఒకసారి గౌరవించుకోవాలి, హర్షించాలి. ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ కూడా ఇట్లాంటి జరగదు. ఏం జరగలేదు అని అంటే ఎవరైతే ఆ ప్రాంతంలో నివసించేవారో వాళ్ళ యొక్క దాతృత్వంతో వాళ్ళు కూడా భాగస్వాములు అయినటువంటి రాజధాని. దట్ ఈస్ ద రీజన్ ఆల్వేస్ కాలింగ్ యాజ్ ఏ పీపుల్స్ క్యాపిటల్. ప్రజా రాజధానిని ఊరికి అంటున్నాం మనం. ప్రజల చేత నిర్మించబడినటువంటి రాజధాని కాబట్టి ప్రజా రాజధాని అని చెప్పి నామకరణం ఏంటంటే అమరావతి. మేము మంచి ప్రభుత్వాన్ని కోరుకుంటామని చెప్పి భవిష్యత్తులో కూడా కోరుకుంటామని చెప్పి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది అనే భావం. సమాజం బాగుండాలి అంటే రాజకీయాలకు ప్రక్షాళన జరగాలనే భావన కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడ ఎక్కువ ఉన్నారనే భావన అయితే మాత్రం నాకు మొదటి నుంచి ఉన్నటువంటి ఈ గడ్డ పోరాటాల పుట్టిగడ్డ అనేది ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి గడ్డ, ఇంకా ఆ యొక్క క్షాత్రం కలిగినటువంటి పుణ్యభూమి తెనాలని భావిస్తాను. నా ద్వారా, నా ఎన్నిక ద్వారా మీరు మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీకున్న సమస్యలన్నీ కూడా నేను కూడా మొట్టమొదటిసారిగా ఈ సమస్యలోకి అడుగు పెడతాం. సో ఐఎమ్ న్యూ టు దిస్ ఎరా. ఈ రోజున పట్టభద్రుల్లో మరి పట్టు సాధించాలని చాలా కష్టం. ఒకరికే 3 ఆలోచనలు ఉంటాయి, ఎందుకంటే తెలియగలను. మరి ఆ రకంగా మనం సమస్యగా అర్థం చేసుకోవాలి, సమస్యను ఎట్లా పరిష్కరించాలనేది నేను అర్థం చేసుకునే కంటే కూడా కూటమి నాయకత్వం ఈ రోజున సమస్యల పట్ల అవగాహన చేసుకునేటువంటి నాయకత్వం ఉండడం మన అదృష్టం. ఈ రోజు కాకపోతే రేపు అర్థం చేసుకునేటువంటి నాయకత్వం ఉంది కాబట్టి కొంత సమయం తీసుకుంటుంది. ఖచ్చితంగా మన సమస్యలన్నింటికి పరిష్కార మార్గం చూపించగలిగినటువంటి నాయకత్వం ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ కాంట్రవర్షియల్ ప్రొఫెషనల్ ట్యాక్సా, ట్రేడ్ ట్యాక్సా, కమర్షియల్ ట్యాక్స్ అనేది మీరు సరిదిద్దాలి సార్. మాకు తెలిసినంత వరకు ఐఎంఏ, స్టేట్ ఐఎంఏ కానీ సెంట్రల్ ఐఎంఏ కానీ డాక్టర్స్ ఆర్ నాట్ కమర్షియల్ సార్. దే ఆర్ నాట్, ఇట్ ఇస్ ఓన్లీ ప్రొఫెషన్.
అండ్ ఈవెన్ మహారాష్ట్ర కానీ తెలంగాణ హైకోర్టు నుంచి జడ్జిమెంట్ కూడా ఉంది సార్. we should not pay a trade license. We are not eligible for that. If trade license కి మనం కడితే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ఇది ఒకటి మా సమస్య తీర్చాలి సార్. ఏపీ మెడికల్ కౌన్సిల్ రెన్యూవల్ క్వాలిఫికేషన్స్కి గత 6 నెలల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే పర్సనల్గా నాకు కూడా అక్కడ కన్ఫ్రంటేషన్ జరిగింది. అక్కడ రిజిస్ట్రార్ గారా, లేకపోతే చైర్మన్నా, లేకపోతే క్లరికల్ స్టాఫా, ఈ పాయింట్స్ 30 పాయింట్స్లో ఎవరు డిసైడ్ చేస్తారు? అంటే మేము అసలు నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్తే మాకు 20 పాయింట్స్ ఇస్తున్నారండి. కానీ మొన్న నేను వెళ్ళినప్పుడు చాలా కన్ఫ్రంటేషన్ జరిగింది. ఆ క్లర్క్ నేను యాక్సెప్ట్ చేయనంటున్నాడు. ఒక్కసారి మీ దృష్టి దాని మీద సాధించాలి సార్. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తూ మృతి చెందిన వైద్యులను స్మరిస్తూ తెనాలి ఐఎంఏ ఆధ్వర్యంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు కావూరి అనిల్ మాట్లాడుతూ పట్టణానికి చెందిన డాక్టర్ లవకుశులు, డాక్టర్ రాంబాబు, డాక్టర్ ప్రేమ్చంద్లు కోవిడ్లో వైద్య సేవలు అందిస్తూ కోవిడ్తో మృతి చెందారని గుర్తు చేసుకున్నారు. వారి సేవలను స్మరించుకుని నివాళులు అర్పించారు. సెక్రటరీ మధు ప్రభాకర్, వైద్యులు పాటిబండ్ల దక్షిణామూర్తి, చందు సాంబశివుడు, జాస్తి సుబ్బారావు, వేమూరు శేషగిరిరావు, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ ఆవుల చక్రవర్తి, ఉప్పల పావని ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలను తెగించి ఒక సోల్జర్స్ లాగా, అంటే ఒక జవానులాగా, ఒక నిష్ణాతులైన మా వైద్యులందరూ ఎంతో సేవలు అందించి మన భారతదేశాన్ని ఒడ్డున పడేశాం. అందులో భాగంగా మన తెనాలి నందు సీనియర్ మోస్ట్ ఫిజిషియన్ డాక్టర్ లవకుశులు గారు, నా క్లాస్మేట్ అయిన డాక్టర్ రాంబాబు గారు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్ ప్రేమ్చంద్ గారు ఈ కరోనా పేషెంట్లకు వైద్యం చేస్తూ వారు కూడా అసువులు బాస్తారు. మనం కేంద్ర ఐఎంఏ, సెంట్రల్ ఐఎంఏ వారి ఆధ్వర్యంలో మరొక్కసారి వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించాలని, ఇటువంటివి మళ్ళా ఒకసారి రాకుండా మనం అందరం ఈ కరోనా బారిన పడకుండా చూసుకోవాలని కోరుతున్నాం. జాతీయ ఐఎంఏ, నేషనల్ ఐఎంఏ పిలుపు మేరకు కోవిడ్ మార్టిర్స్ డే, కోవిడ్లో చనిపోయినటువంటి అమరవీరులకు మా యొక్క సంతాపం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒక్కటి చెప్తున్నాను, అందరూ వెనకటి రోజుల్లో డాక్టర్ గారిని వైద్యో నారాయణో హరి అనేవాళ్ళు. తర్వాత తగ్గిపోతుంది. కానీ కోవిడ్ అంటే దగ్గరికి ఇంట్లో కూడా సొంత పిల్లలు, సొంత భార్య పిల్లలు కూడా దూరంగా ఉండే రోజుల్లో అందరినీ ఏమాత్రం విచక్షణ లేకుండా వైద్యం చేసి తద్వారా చాలామంది వైద్యులకు వచ్చింది. ఎక్కువ తీవ్రత వచ్చింది కూడా వైద్యులకి. తర్వాత అందులో కొంతమంది ప్రాణాలు అర్పించడం కూడా జరిగింది. వైద్య వృత్తిపరంగా ప్రాణాలు అర్పించేటువంటి సమయం ఇది. అలాంటి సమయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇక్కడ మన తెనాలిలో కూడా సీనియర్ డాక్టర్ గారు లవకుశులు గారు, అంటే ఈ ప్రాంతంలో తెలంగాణలో ఎవరు ఫిజిషియన్గా లవకుశులు గారు చనిపోయారు, ఎనస్థిస్ట్ చనిపోయారు, అలా గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారు. వాళ్ళందరూ చాలామంది ఈ కోవిడ్ బారిన పడి చాలామంది హాస్పిటలైజ్ అయిపోయి బయటపడ్డాం. ఈరోజు కోవిడ్ మైట్రన్స్ డే అంటే ఇవాళ సెంట్రల్ ఐఎంఏ పిలుపు మేరకు మన తెనాలి ఐఎంఏ శాఖలో కోవిడ్లో మృతి చెందిన వైద్యుల్ని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నామండి. ఒక సైనికుడు ఆ యుద్ధానికి నువ్వు వెళ్తే చనిపోతావు అని తెలిసి యుద్ధానికి వెళ్ళటం వేరు, యుద్ధంలో చనిపోవటం వేరు. అలాగే ఇంతమంది వైద్యులు, మన లవకుశులు గారు కానీ, ప్రేమ్చంద్ గారు కానీ, రాంబాబు గారు కానీ, వీళ్ళంతా నువ్వు కోవిడ్లో ట్రీట్మెంట్ చేస్తే, నువ్వు కోవిడ్ వస్తే చనిపోయే పరిస్థితులు అవి. నువ్వు వైద్యం చేయడానికి జనాల్లోకి వెళ్తే నీకు కనుక కోవిడ్ సోకితే చనిపోతావు అని తెలిసి వైద్యం చేసి అసలు బాసారండి. వాళ్ళు అమరవీరులుగా, యోధులుగా మనందరూ ఈరోజు గుర్తించుకొని, స్మరించుకొని వాళ్ళకి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన వడ్లమూడి క్వారీ తిరునాళ్లు ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. తిరునాళ్ల ఏర్పాట్లపై ఈ సందర్భంగా ఆమె అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండుగ 2 రోజుల ముందు నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై చర్చించినట్లు ఆమె తెలిపారు. తిరునాళ్ల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు, ప్రమాదాలు జరగకుండా చేపట్టవలసిన కార్యక్రమాలు, విద్యుత్ శాఖ, పంచాయతీ అధికారులు చేయవలసిన ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితుల్లో అందించవలసిన
వైద్య సేవలకు సంబంధించి మెడికల్ క్యాంప్ ఏర్పాటు వంటి వాటిపై సమావేశంలో చర్చించినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. అదేవిధంగా పండుగ సందర్భంగా 2 రోజుల పాటు డ్రై డే విధించి దానిని ఏ విధంగా అమలు చేస్తారు అనే దానిపై ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. వీటన్నిటికీ సంబంధించి మరో వారం రోజుల్లో ఇంకో సమావేశం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. తిరునాళ్లు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. మనకి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 26న శివరాత్రి పండుగ ఉంది. సో ఆ శివరాత్రికి మనకందరికీ తెలుసు, చేబ్రోల్లో మనకి క్వారీ టెంపుల్లో చాలా పెద్ద స్థాయిలో సెలబ్రేషన్స్ అవుతాయి. పండగకి ముందర 2 రోజుల నుంచే కూడా సెలబ్రేషన్స్ అవుతాయి. సో దీనికి సంబంధించి డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్కి పిలవడం జరిగింది. సో ఎలా అయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా పండగ జరుగుతుందో ప్రజలు ఎంతోమంది వస్తారు, ప్రభలు వస్తాయి, అలానే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా వస్తారు. కాబట్టి పండగ స్మూత్గా అవ్వాలి, ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండకుండా ఎలా చూసుకోవాలనేది డిస్కషన్ జరిగింది. సో దీంట్లో సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓస్ నుంచి ఎంఆర్ఓ స్థాయి వరకు ఏవి డ్యూటీస్ ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజల సేఫ్టీ, మరి అలాగే పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్, ప్రభలు వచ్చేటప్పుడు ఎలా దాన్ని సక్రమంగా తేవాలి, ఎటువంటి కూడా యాక్సిడెంట్స్కి దారితీయకుండా ఎట్లా చూసుకోవాలి, అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రోల్ ఏంటి, వాళ్ళు కూడా ఎలా దీంట్లో చూసుకోవాలి, పంచాయత్ డిపార్ట్మెంట్ నుంచి మనకి అరేంజ్మెంట్స్ కానీ శానిటేషన్ గురించి వాళ్ళు తీసుకునే వివిధ మెజర్స్ కానీ, అలాగే ఆర్టీసీ బస్సెస్ ఎలా వస్తాయి, వాళ్ళకి పార్కింగ్ ఎక్కడ, వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీతో బస్సెస్ని నడుపుతారు, మరియు మెడికల్ డిపార్ట్మెంట్ ఎలాంటి శ్రద్ధ పాటించాలి, అక్కడ ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ అవుతే ఎలా మనము ఫస్ట్ ఎయిడ్ కానీ అందించాలి, అలానే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ మనకు తెలుసు చాలామంది ఆడవాళ్ళు పొంగల్ చేసుకోవడానికి వస్తారు. ఏదన్నా అక్కడ ఇన్సిడెంట్ అవుతే ఫైర్ డిపార్ట్మెంట్ ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా బాగా డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ పండగ ముందు రోజు, పండగ రోజు ఒక 2 days డ్రై డే ఉంటుంది, దాన్ని ఎలా ఎన్ఫోర్స్ చేస్తారు, వాళ్ళకు కూడా ఎలా ఉన్నాయి వాళ్ళ ప్రిపరేషన్స్, ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. గోయింగ్ ఫర్దర్ ఒక 1 weekలో ఆన్ ద ఫీల్డ్ ఎలా అవుతున్నాయి ప్రిపరేషన్స్ అని ఫీల్డ్ మీద కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాము. తెనాలి టు గుంటూరు అండ్ గుంటూరు టు తెనాలి రోడ్స్ గురించి చూసి ఎక్కడైతే మనకి క్రాస్ రోడ్స్ ఉన్నాయో అక్కడ ప్రభలు వస్తాయి, అక్కడ ఆర్టీసీ బస్సెస్ వస్తాయి, అలానే ప్రజలు 2 wheelers 4 wheelers వస్తారు. సో ఎక్కడ వరకు ఎవరిని లిమిట్ చేయొచ్చు అనేది మేము ఇప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కషన్గా పెట్టుకున్నాము. కాకపోతే మనం ట్రాఫిక్ గురించి ఎప్పుడు కూడా ఆఫీస్లో మాట్లాడితే అది అన్సక్సెస్ఫుల్ డిస్కషన్ అవుతుంది. సో మేమేమనుకున్నామంటే ఒకసారి నెక్స్ట్ వీక్ ఫీల్డ్ మీద వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్స్తో పాటు డొంక రోడ్స్, ఇంటీరియర్ రోడ్స్ని కూడా ఒకసారి మ్యాప్ చేసుకుని ఎక్కడి వరకు ఆర్టీసీ బస్సులను ఆపచ్చు, ఎక్కడి వరకు పర్సనల్ 2 wheelers అండ్ 4 wheelersని ఆపచ్చు, ఎలా దాన్ని చేయాలి అనేది చూస్తున్నాము. సమావేశంలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. మన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం క్వారీలో అంటే వడ్లమూడిలో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానం మరి చాలా మన జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంగా ఇక్కడ మహాశివరాత్రి తిరునాళ్ళు జరుగుతూ ఉంటుంది. ఈ తిరునాళ్ళ సందర్భంగా మన క్వారీలో సుమారు 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మరి తిరునాళ్ళకు కూడా దాదాపు 2.5 నుంచి 3 లక్షల మంది వస్తారని ఇప్పుడే మరి సబ్ కలెక్టర్ గారు కూడా అంచనా వేశారు. దీన్ని బట్టి దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కోసం ఈరోజు మరి సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరగడం జరిగింది. ఈ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం స్వామివారిని యొక్క దర్శనం భాగ్యం కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు ఎలా చేయాలి, ఏ డిపార్ట్మెంట్ యొక్క కర్తవ్యం ఏంటి, ఎలా చేయాలనే దాని మీద మరి మేడం గారు అందరినీ ప్రశ్నించి ఎవరెవరు ఏం చేయాలనే దాని గురించి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వారికి మంచినీళ్ళ బాటిల్స్ కానీ, మజ్జిగ, ప్రసాదాలు, మరి దర్శనం చాలా వీలైనంత త్వరగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పాము. అదేవిధంగా చేస్తాము. క్యూ లైన్లు కూడా చాలా ఇబ్బందికరంగా లేకుండా అతి త్వరలో స్వామివారి దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాము. నెల్లూరు నగరంలో ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జరుగుతున్న సిపిఎం 27వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ
స్థానిక సిపిఎం ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ ప్రచారం నిర్వహించారు. సుల్తానాబాద్ పారిశ్రామిక వాడలో కార్మికులను ఉద్దేశించి సిపిఎం నాయకులు కె బాబు ప్రసాద్ మాట్లాడారు. గత 3 రోజుల నుండి సిపిఎం బస్సు జాత తాడేపల్లి, మంగళగిరి, రాజధాని, గుంటూరులో మహాసభల గురించి ప్రచారం నిర్వహిస్తూ ఉందని, ఆ జాత రేపు ఉదయం తెనాలి చేరుతుందని చెప్పారు. 31న అన్నాబతిని పురవేదిక వద్ద ప్రజలను ఉద్దేశించి నాయకులు మాట్లాడతారని చెప్పారు. తెనాలి పట్టణ ప్రజలు జాతకు స్వాగతం పలికి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. విడిపోవాలని కోరుకున్న వారికి రాజధానిని అప్పగించి కలిసి ఉండాలని కోరుకున్న మనకు చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి అన్యాయం చేశారని, 10 ఏళ్ల 6 మాసాలు గడిచినా రాజధానికి నిర్దిష్ట ప్రణాళిక లేకుండా పోయిందని, కేంద్రం నిధులు కేటాయించకపోవడం రాష్ట్రానికి తీరని ద్రోహమని చెప్పారు. విభజన చట్టంలోని అంశాల అమలుకు పూనుకోకుండా కాలయాపన చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఫిబ్రవరి 1, 2, 3 తారీఖుల్లో నెల్లూరులో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఆ మహాసభల సందర్భంగా గత మహాసభ జరిగినటువంటి తాడేపల్లి నుంచి ఒక జాత బయలుదేరి నెల్లూరు వరకు అన్ని మండల పట్టణ కేంద్రాన్ని కలుపుకుంటూ మహాసభలో చర్చించేటువంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఒక జాతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జాత నిన్న తాడేపల్లి, మంగళగిరి, రాజధాని ప్రాంతాల్లో పర్యటన చేసింది. రేపు ఉదయం మన తెనాలి రాబోతా ఉంది. తెనాలి పురవేదిక దగ్గర సభ జరుగుతుంది. తెనాలి పట్టణంలోని అన్ని వర్గాల ప్రజానీకం హాజరయ్యి ఆ జాతా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. జాతా ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రానికి రాజధాని లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. రాజధాని లేనందువలన రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజానీకానికి పని దినాలు లేకుండా పోయినాయి, కనీస వేతనాలు లేకుండా పోయినాయి. రాజధాని భూమి ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి కూడా చాలా దీనంగా ఉంది. ఈ సమస్యలు 10.5 సంవత్సరాలు గడిచినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర అంశాలు ఏవో చెప్పుకుంటూ పోవటం తప్పనిచ్చి కీలకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ అనేటువంటిది లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ములకా శివసామిరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడక నడుస్తున్నట్లు ఉన్నదని, రైతాంగం పండించిన పంటలను కొనే నాదుడు లేకుండా పోయారని, ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని చెప్పారు. రాష్ట్రాన్ని దివాళా తీయించారని చెప్పారు. నిధులు లేవని చెప్పడం సరికాదని, ఈ విషయాన్ని రాష్ట్ర మహాసభలలో చర్చించి నిర్ణయాలు చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలి, జి వెంకట సుబ్బయ్య, జి రాంబాబు, డి రత్నబాబు, పి మురళీకృష్ణారెడ్డి, టి కాశీ విశ్వనాథం, జి ఏడుకొండలు, ఆర్ శివారెడ్డి, డి రమణారెడ్డి, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరు పట్టణ నగరంలో జరుగుతున్నాయి. ఆ సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు తెనాలి మున్సిపల్ ఆఫీసు పురవేదిక వద్దకు ఈ జాత వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచినా కానీ అనేక వాగ్దానాలు ఏది కూడా అమలు జరగని పరిస్థితి. రైతులకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కానీ, లేకపోతే తక్కిన హామీలు, సూపర్ 6 హామీలు కూడా అమలు కాని పరిస్థితి. అట్లాగే రాష్ట్రం అనేక విధాలుగా వెనుకబడిన ఉండగాని కేంద్ర ప్రభుత్వం ఈ అభివృద్ధికి, రాజధాని అభివృద్ధికి కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ వీటన్నిటికి కూడా నిధులు కేటాయింపులు జరగకపోవటం వల్ల రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ విషయాలన్నిటి కూడా ప్రజానీకం దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ నెల 31వ తేదీన రేపు ఉదయం వచ్చే సిపిఎం పార్టీ జాతాకి అందరూ కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.